అందరికీ నమస్కారం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధ్య ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆల్రెడీ జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశించాడు. దానివల్ల మనం మునుపటి వీడియోలో ఈ 12 రాశులకి 12 లగ్నాలకి ఏ విధంగా ఉంటుందో గురుడు కర్కాటక రాశికి రావటం వల్ల మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ఒక సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశికి కాస్త వ్యతిరేక ఫలితాలు రావచ్చు అని కూడా మనం తెలుసుకున్నాం. సో అంతేకాకుండా ఇప్పుడు మనం జూన్ 4వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు దాకా శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. సో గురు శుక్రుడు రెండు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం అనేది చాలా మంచి పరిణామం. కానీ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశికి లగ్నంలోనే గురు శుక్రులు కలయిక అనేది ఒక అద్భుతమైన యోగంగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశికి, మిథున రాశికి, వృషభ రాశికి, అదేవిధంగా వృశ్చిక రాశికి, మీన రాశికి వాళ్ళ ఇప్పటిదాకా పడిన కష్టానికి ప్రతిఫలం అన్ని విషయాల్లో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, పిల్లలు కానీ, మ్యారేజ్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, వేరే విదేశీ సంబంధించిన ప్రయాణాలు కానీ, ఇప్పటిదాకా ఆగి ఉన్న ఉద్యోగాలు రావటం కానీ, ఇలాంటి అద్భుతమైన మార్పులు మనం కర్కాటక రాశికి, మిథున రాశికి, మనం వేరే మన మకర, వృశ్చిక రాశులకి, అదేవిధంగా మీన రాశికి మనం చూస్తున్నాం. వృషభ రాశి కూడా చూస్తుంటాం. వృషభ రాశి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఈ సింహ, ధనస్సు, కుంభరాశులు దత్తాత్రేయ శ్లోకాలు కానీ, దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ, గురు సంబంధించిన పారాయణాలు చేయటం చాలా ఉత్తమం. లేకపోతే వాళ్ళకి కాస్త వ్యతిరేక ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ శుక్రుడు చాలా అద్భుతమైన లగ్జరీ లైఫ్కి చాలా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే, శుక్రుడు కర్కాటకలో రావడం వల్ల ఫుడ్ సంబంధించిన వ్యవహారాల్లో అందులో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. సో స్వీట్స్ కానీ, లిక్విడ్ స్వీట్, షుగర్ సంబంధించిన జ్యూసెస్ ఎక్కువ తాగటం అలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఏదేదేమైనా ఈ జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి, మరియు అదే కర్కాటక రాశికి జూన్ 4వ తారీఖున శుక్రుడు రావటం వల్ల నేను ఏదైతే చెప్పానో ఆ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు. వేరే 3 రాశుల వారు కాస్త జాగ్రత్తలో పాటించడం మంచిది. ఓం విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా.